అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మాది మరోపల్లి గ్రామము, సత్యసాయి జిల్లా, ధర్మవరం తాలూకా. ఈ గుడి దగ్గర రాజుల గురించి మేము ఒక కథ చెప్తాం, బుర్రకథలాగా. వినండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ కొట్టి మంచిగా ఆదరిస్తారని మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నామండి. ఓకే ఫ్రెండ్స్. మదకాపారెడ్లో వాళ్ళు 7 మంది వాళ్ళ అన్నగారు. మదకాపురంలో వాళ్ళు 7 మంది అన్నగారు. చిన్న కృష్ణారెడ్డి, పెద్ద కృష్ణారెడ్డి, చిన్న నరసింహారెడ్డి, పెద్ద నరసింహారెడ్డి, పెద్ద పెద్దిరెడ్డి, చిన్న పెద్దిరెడ్డి, పాపిరెడ్డి. వాళ్ళు 7 మంది అన్నగారు. ఈ 7 మంది అన్నగారైతే వాళ్లకు నరసింహస్వామి ఎర్రి వరములు ఇచ్చినాడు. బంగారు గొర్రు బంగారు గుంటకే ఇచ్చినాడు ఈ కదిర నరసింహస్వామి. అయితే వాళ్ళు ధ్యానమూల పెట్టుకొని పూజ చేస్తున్నారప్ప 7 మంది మదకాపురుడ్లు. 7 మంది మదకాపురుడ్లు పదునైతే ఇత్తనాలు దాగ చేసుకొని పెట్టుకున్నారు. ఈ మదకాపురుడ్లు 7 మంది అన్నగారు. చిన్న నరసింహారెడ్డి, పెద్ద నరసింహారెడ్డి, పెద్ద పాపిరెడ్డి, చిన్న పాపిరెడ్డి. అయితే పదునయిందప్ప. బంగారట్ల పదునయింటే ఊర్లో వాళ్ళంతా సేద్యాలకు పోతున్నారు. ఊళ్ళో వాళ్ళంతా సేద్యాలకు పోతుంటే వీళ్ళు పోలే. 7 మంది అన్నగారు పోలే. ఈ పెద్ద పెద్ద ఇంటి చూసినాడు. ఏమప్పా, ఊర్లో వాళ్ళందరూ సేద్యాలకు పోతుంటే మీరు ఇంకా పండుకున్నారే ఏమప్పా అన్నాడు. మనము నరసింహస్వామి పూజ చేయింది పాము కదా, రేపు నరసింహస్వామి పూజ చేసి రేపు బదాములు అన్నాను. అబ్బా ఇడిగోరా భక్తుడు చెప్పినారు కదా శాస్త్రము. బంగారట్ల పదవి అయితే బంగారులాడపోయినారని చెప్పింది పొద్దు పెద్దలు చెప్పినారు. అట్లా జరుగుతుందప్ప. స్వామి ముసలోడు గారుపా రేపు పూజ చేసి సాలంతా చేసి పదామని ఆడుంట. అప్పుడు సాలంతా చేసి అంటే తూర్పు పోయి బండ్లు కట్టుకొని గెలాలు ఎత్తుకొని పోతున్నారు ఈ మదకాపురుడ్లు 7 మంది అన్నగారు. గెలాలు ఎత్తుకొని పోతుంటే మేరార తూర్పు నుండి పరమటి సాలేసి తోలుతున్నారు. అప్పుడు మాధవరాజు చూసినాడు. అప్ప వీళ్ళందరూ ఇడిచిపెడితే మన గుడికి వచ్చే వాళ్ళు కాదు కదా, ఏదో ఒకటి చేయాలని ముడిలేని జంజమో మెడకే చోకోనే మెత్తమో బర్రదేశోకోనే మరసమ్మో దేశోకోనే వాళ్ళు సేద్దాలే చేద్దా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేనాడు ఏ మాధవరాజు. వాళ్ళు సేద్యాలు చేస్తా అంటే వాళ్ళ దగ్గరికి పోయి జమ్మాని కింద కూర్చున్నాడంటప్ప ఈ మాధవరాజు. జమ్మాని కింద కూర్చొని ఈ ఆలోచన చేసుకుంటున్నాడంట. అబ్బా ఏమో వాళ్ళు చూసినారో లేదు, పోతే మనమే పలకరిస్తే పోలే అని వాళ్ళ సేద్యాలు చేస్తా అంటే వాళ్ళ దగ్గర కుంటుకుంటా పోతున్నాడంటే ఈ మాధవరాజు. కుంటుకుంటా పోతా అంటే వాళ్ళు పట్టించుకోకపోతే అప్ప నీళ్ళు ఇర్రప్ప అన్నాడు. ఒక రోజు చేప నిలబెడితే గంట ఒక రోజంతా నిలబెట్టేస్తుంది. అయిగో జలుబులో ఉండాయి తాయిరాపు అంటున్నారంట వాళ్ళు ఈ అన్నగారు. అంటే ఆలోచన చేసుకుంటా పోయి జమ్మాన కింద కూర్చున్నాడు ఈ మాధవరాజు. జమ్మాన కింద కూర్చొని ఆలోచన చేస్తున్నాడంట. అరే అందరిని పాగొడితే మన గుడికి వచ్చే వాళ్ళు లేరు కదా అని పోతలరాజుని పిల్లంపినాడు. అప్ప పోతలరాజు నేను చెప్పింది నువ్వు వినాలన్నట్టు. సరేలేప స్వామి అన్నాడు. ఈ మాధవరాజు జావు రాసి పోతలరాజు అయితే కదిర నరసింహస్వామికి పంపినాడంట. కదిర నరసింహస్వామి ఆడున్నాడప్ప. కదిరి కుటాగొల్లలో ఉన్నాడంట కదిర నరసింహస్వామి. కదిరి కుటాగొల్లలో ఉంటే జావిచ్చినాడు పోతరాజు. అబ్బా జావు చూస్తే అయ్యో స్వామి గోవింద నారాయణ అనుకుంటా జావు చదివి ఆ జమ్మాని కిందకి వచ్చినాడు మాధవరాజు ఉండే సాటికి కదిరి నరసింహస్వామి. వాటికి వచ్చి ఏమి స్వామి అంటే ఎంత ఎర్రివాణి ఒప్ప నరసింహ, ఈ ఎర్రి వరములు ఇచ్చినావే ఇళ్లకు ఏంటంట. ఇది ఎప్పుడో ఇచ్చినా కానీ అన్నట. సరే నేను చెప్పింది వినాలి అన్నాడు. సరే నువ్వు చెప్పితే నన్ను అన్నట. నువ్వు లోపలికి పోయి ఈ 7 మడకలు రాయి ముందుకి వెనక్కి బాగుండా అన్నట్టు నేను కదమాపని నేను చూసుకుంటా అంటున్నానంట ఈ మాధవరాజు. ఈ ఎద్దులు వెళితే ముందుకి బాగుంటా మడక పీకితే వెనక్కి రాదంట. ఏమప్పా మనము మేడతాక దిగ్గట్టుకోవాలంటే పక్క చేనులకు పోయి రాయి తెచ్చుకోలే. ఏమీ కాలం ఇప్పుడు ఈ చిట్ల తగులుకుందని ఆలోచన చేస్తున్నారంట 7 మంది అన్నగారు. 7 మంది అన్నగారు ఆలోచన చేస్తుంటే ఇంకా దిక్కు తెలక అడుగో జమ్మాని కింద బ్రాహ్మణుడు ఉన్నాడు. అడిగితే ఏమన్నా చెప్తాడేమో పోయి అడుగుదామన్నారట.
స్వామి ఎప్పుడు మాకు రాయి తగిలింది లేదు, మేము మేడతాగా దిగ్గొట్టుకోవాలంటే పక్క చేనులోకి పోయి రాయి తెచ్చుకోవాలా, ఇప్పుడు ఏమి మాకు ఇగితే మాకేదో ఒకటి చెప్పాలా అని అంట. నేనేం చెప్పు స్వామి, నేనేం చెప్పు తప్ప కళ్ళు కనపడవు చెవులు వినపడవు, నేనేమి చెప్పుదాన్ని అంట. మాకు ఏదో ఒకటి చెప్పాలా నువ్వు అని. సరే అని 3 ఆకు తిరిగేసి 2 ఆకు తిరిగేసి 4 ఆకులో రామాల స్వామి కనపడుతున్నాడప్పా. అప్పుడు మీరు నరసింహస్వామి భక్తులు అన్నట్టు నప్ప అన్నాడు. సరే నరసింహస్వామి భక్తులు అంటే ఇంటికి పోయి పాడా గడాడు తీసుకొని వస్తే ఈడ వెళ్ళేద్దామన్నట. ఇంటికి పోయి పాడా గడాడు తీసుకొని వచ్చి వెళ్ళేస్తే నల్లగుండ అడ్డపడిందంట. నల్లగుండ అడ్డపడి ఇల్లేసి ఇదో ఈ గుండు మేరలో పెట్టుకోర్రి, ఎప్పుడు సేద్యానికి వస్తే ఆ గుండుకు పూజ చేయండి, మీరు సేద్యం చేయొద్దండి అని చెప్పినాడట మాధవరాజు. సరేలే అన్నాడట. సరేలేని అబ్బా నాకు 2 నీళ్ళు తప్పకెత్తాడు, నీళ్లు కావాలన్నాడంట. సరేలే స్వామి నీళ్ళు తెస్తామని పాపిరెడ్డి చెమ్ము తీసుకొని పోతే చెమ్ము తీసుకొని పోతానే బెత్తమర తీసుకొని తల మీద తగిలిచ్చినాడంట ఈ మాధవరాజు. తల మీద తగిలిచ్చంటే కాశీకి నడిపిస్తున్నాడంట ఈ మాధవరాజు. కాశీకి నడిపిస్తుంటే నీళ్ళేమి కనపడతాడంట. యాడికి పోయి తెలుదు పాపిరెడ్డికి, ఎక్కడ పోతాడో కాశీకి నడుతున్నారు ఇద్దరు. కాశీకి నడుస్తా అంటే నడిచి ఇల్లు ఎక్కడ బాయ్ నీళ్ళకని బాయినే ఇంకా రాలేదే అని గెలాలు ఉప్పుకొని ఇంటికి పోయినారంట. గెలాలు ఉప్పుకొని ఇంటికి పోతానే మహాభక్తురాలు సన్నరసమ్మ 7 మంది కోడళ్ళు మెప్పైంది సన్నరసమ్మ. బావా మీరు వచ్చినారే తమ్ముడు రాలేదే ఎక్కడ పోయినాడు అంటుందట. మా నీళ్ళకి పోయినాడమ్మా, వస్తాడులే నీళ్ళకి పోయినాడు వస్తాడు అన్నారట. సరేలే బావా అనిందట సన్నరసమ్మ. అంటేనే పోయి 2 గంటలైనా రాలే, 3 గంటలైనా రాలే. సాయంత్రం 3 గంటల కాడ ఇంటికి భూగా దండం కట్టుకొని పోయినాడు. ఆడికి ఏమన్నా వస్తారేమో అని పాపిరెడ్డి ఆడికి రాలే. మళ్ళా వచ్చి మళ్ళా గెలాలు వేసుకొని పోతే ఏం బావా నీళ్ళకని పోయినారు అంటారే ఇంకా రాలేదే ఎక్కడ పోయినాడు అంటాడు. ఏమో మా నీళ్ళకని పోయిన వస్తాలేమ్మా అన్నట్ట. రాలే. ఎప్పుడు 9 గంటలకు వచ్చినారట మాధవరాజు పాపిరెడ్డి. 9 గంటలకు వచ్చి శేనికాడ స్వామి ఏమప్పా ఇది కాళ్ళని వస్తాడంటే ఈడ పండుకొని మాని కింద పండేసి చాలా బాగా కప్పిపోయినాడంట మాధవరాజు ఊర్లోకి. ఊర్లోకి పోతానే ఊర్లో బిచ్చం అడుక్కుంటా పోయినాడు. బిచ్చం బిచ్చం పెడితే నేను పాదయాత్ర చేస్తున్నా ఈ బాయికాడ అనుకొని తినిపోతారు బిచ్చం పెట్టమని అడుగుతున్నాడు. అప్పుడు ఊర్లో వాళ్ళు 4 పోయి ఏమమ్మా పాపిరెడ్డి ఎక్కడే పోయేవాడు కాదే, ఎక్కడ పోయినాడు పాపిరెడ్డి కనపలేదే, ఏమో అక్క మా బావ నీళ్ళ పోయినారంట అన్నాడు. ఏమో నేను కూడా అడిగితే నీళ్ళ పోయినారంట అన్నంట. తిక్కదానా ఎంత తిక్కదాని సనరసమ్మ, నీ మొగుడు సంపి ఆస్తి వస్తుందని మీ బావగారు నీకు తక్కువ చెప్తున్నారు, ఈ ఎంత తిక్కదాని సనరసమ్మ నువ్వు అన్నాడు. అయితే అప్పుడు వాళ్ళ బావగారిని ఏమి తిడుతుందో చీడి సన్నరసమ్మ. నీకొచ్చిన సావో నా మొగునికొచ్చిన సావో రాదా మీ పిల్లలకు రాదా నేను చూడను మీ సావో తిట్టనాడు తిడుతుందంట సన్నరసమ్మ. ఊర్లో వాళ్ళు పోయి ఏమమ్మా సన్నరసమ్మ మా యాయమ్మేమ్మా ఏమి కూర చేయలే బువ్వ ఆకలి కాలే రోజు కూర ఉంటే పోయమ్మా అన్నారంట. సరే ఎక్కడ కూర్చోరని మజ్జిగ కూర పోసిందంట. మజ్జిగ కూర పోతానే కూలకుండా పోయినారు 7 మంది అన్నగారు. చిన్న కృష్ణారెడ్డి, పెద్ద కృష్ణారెడ్డి, చిన్న నరసింహారెడ్డి, పెద్ద నరసింహారెడ్డి, పెద్ద పెద్దిరెడ్డి, చిన్న పెద్దిరెడ్డి, పాపిరెడ్డి, వీళ్ళు 7 మంది అన్నగారు. 7 మంది అన్నగారు అయితే బిచ్చానికి పోయినాడు మాధవరాజు. బిచ్చానికి పోయి వాళ్ళ ఇంటికి అడిగే పోయినాడంట. బిచ్చమ్మ బిచ్చం పెడితే నేను పాదయాత్ర చేస్తుండా ఈ బిచ్చం పెడితే నేను వండుకొని తిని బాయికాడ వండుకొని తిని నడిచిపోతానంట అన్నాడు. పెద్ద పెద్దరెడ్డి చూసినాడు. పెద్ద పెద్దరెడ్డి ఏంపా నువ్వే కదా మా పాపిరెడ్డిని తోలపోయింది నువ్వే కదా అంటే నేను ఎక్కడ పప్ప నిన్ను తోలేనంట. పెద్ద పెద్దరెడ్డి సలకోలు తీసుకోరా అన్నట్ట. సలకోలు తీసుకుంటానంటే చేనులో పండుకున్నాడప్ప ఆటికి పోయారంట. చేనులే పోయి పండుకుంటాడు అన్నట్లే పెద్ద పెద్దరెడ్డి చెయ్యి ఎదుర్కొన్నాడంట. చేనికాటికి పోయారు పట్టబోయేకి. చేనికాటి చెయ్యి ఎదుర్కొని చేనికాటికి పట్టుకొని పోతున్నాడంట. వీళ్ళు ఊర్లో వాళ్ళంతా పోతున్నారంట చేనికాటికి. చిన్న పాపిరెడ్డి ఆడున్నాడని పోతే ఆడికి పోతే పొర్లిస్తే లేడంట పాపిరెడ్డి. చనిపోయినాడు. చనిపోయినాడు. మళ్ళా ఆడికి పోయి పాపిరెడ్డి పెద్ద పెద్దరెడ్డి సలకోలు తీసుకోరా అన్నట్ట. సలకోలు తీసుకోరా అంటానే దో ఈ మానికిందుంటే నీళ్ళు చల్లు
లేస్తాడండి అంట మానికిందోటి నీళ్ళు తీసుకొని చల్లుతానే లేచి ఎంత నిద్రపోయినా ఆయన లేచినట్ట పాపిరెడ్డి. అప్పుడు ఏమి చెప్తున్నాడు మాధవరాజు, ఏమి చెప్తున్నాడంటే నాకు బండి కట్టి ఈ గుండు పెట్టుకొని మీరు బండి కట్టుకొని నా గుడికి రాలంటున్నాడంటే ఈ మాధవరాజు. 7 మంది ఇంటికి పోయి డే మీరందరూ ఎద్దులు తయారు చేయరి, నేను బండి తయారు చేస్తానంట. అప్పుడప్పటికి మాననరికి పెద్ద రెడ్డి బండి తయారు చేసినాడంట. అబ్బా బండి తయారు చేసి బండి కట్టుకొని పోతున్నారంట. గుండు పెట్టుకొని గుండు బండిలో పెట్టుకొని పూజ చేసుకొని 7 మంది కోడెంలో 7 మంది అన్నగారు పోతున్నారంట బండి కట్టుకొని. బండి కట్టుకొని పోతుంటే సగం తరాలకు పోయి నుంచి బండి దిగబడుతుందంట. ముందరికి బాధ వెనక్కి బాధ అంట. ఏమది ముందరికి బాధ వెనక్కి బాధ. ఆ అమ్మను మరిచినారంట చెల్లెల్ని. ఆ అమ్మకు 12 ఏళ్ళ పొద్దు పండ్లి పుట్టిల్లు చూసిందే, పుట్టిల్లు చూసిందే. ఇల్లు పలకరీలా వాళ్ళు పలకరీలా, ఆ మరాలి ఈ మరాలి ఇల్లు బాలే. ముగ్గురికి 2 కళ్ళు కనపడమంట. 2 కళ్ళు కనపడకుండా పోతే కొండకు పోయి తాళ్ళు కూడా తీసుకొని కొండకు పోయి గడ్డి కోసుకొని పక్కూరులో పెట్టుకొని గడ్డి బియ్యం బత్తి గడ్డి అమ్ముకొని బత్తిని తీసుకొని సగం బియ్యం ఉండి ఆయనకి తగ్గుతుంది. 12 ఏళ్ళ పొద్దుంది అంట. అట్ట తాగుతుందంట. వీళ్ళని సరే వీళ్ళని ఆశించుకోలే. ఆశించకపోతే బండి పోతే సగం తాగుపోయి బండి కొండల కాడి దిగబడిందంట. ఎద్దులు 7 గంటలు ఎద్దులు బండి బేకలేదంట. బండి బేకపోతే పెద్ద రెడ్డికి పైనండి లే మీరు ఆడబిడ్డను మరిచినారు మాధవీదేవిని, ఆ ఎమ్మత్తేనే బండి పోయేదంటారంట. అప్పుడు సరేలేని బండి ఆడ ఇడిచిపెట్టి మా ఊరికి పోయినారంట ఆయమ్మని పెళ్తకచ్చకి. ఆ అమ్మ లేదు, వాళ్ళ బావ కళ్ళు కనపడక 2 కళ్ళు కనపడక ఉన్నాడు. పోయి ఇంటికాడ పోయి బావా మా ఎక్క ఏదంటే ఎవరప్పా మీరు, ఆయనకు అన్నీ తెలుసు. ఎవరప్పా మీరు అంటే మేం బావా నీ బామార్తలు అన్నట్టు. మా ఎక్క ఎక్కడ పోయిందంటే ఏమప్పా కొండకేమన్నా పోయిందేమో, గిడ్డికి ఏమన్నా కొండకు వాళ్ళంట అంటే నాకు తెలియదు, కొండకేమన్నా పోయిందేమో అన్నట్ట. సరేలే ఆడికి నడుచుకొని పోయినారంట ఇల్లు 6 మంది అన్నగారు. ఆడికి పోయి నడుచుకొని పోతే ఇట్లా పోతే కనపడదు, చెరువుదా ఉంటే పదామన్నారంట. పక్కకు ఆడుకొని పోతే ఆ అమ్మ సగం కొనలే పోతాను చూసిందంట. ఆ అమ్మ సాలని చీర కట్టుకొని అడవే కన్న తల్లని గిడ్డికి పోయి జీవిస్తున్నదంట మహాదేవి మాధవీదేవి. అడవే కన్న తల్లని చూసిస్తుంటే వీళ్ళకి ఎట్ట మగం చూపించేదని గేలేకి సర్దుకుందంట. వీళ్ళ కనపడకుండా గిడ్డే సగం కోసింది, వీళ్ళ కనపడకుండా గేలేకి సర్దుకుందంట. గేలేకి సర్దుకుంటానే కనపడలేదంట, గిడ్డే ఉందంట. ఆ అమ్మ కనపడలేదంట. వీళ్ళకు కూడా కనపడదేని మాధవరాజు పులివేసి మేచుకొని గెయికాటికి పోయి తోక కింద కొట్టి గొరక పెడతాడంట. గొరక పెడితే రాజా నువ్వు కూడా వచ్చివా అన్నట. మాధవరాజు గేలేకి కన్ను వార్పు చూసినాడు. సాలని చీర కట్టుకొనింది చూడలేక పైనుండే చాలవ కప్పి పైనుండే చాలవ తీసుకొని ఇసిరేసినాడు మాధవరాజు. పైనుండే చాలవ చూసుకొని చుట్టుకొని బయటకు వచ్చి ఏమన్నా అంటే మా నువ్వు ఊరికి రావాలా, మా బండి కదలే, నువ్వు వస్తే బండి కదులుతుంది అంటే అంత బాధతో కూడా పదాం పారన్న అనేదంట. వాళ్ళు కొండ దిగి దావ పట్టుకొని ముందర పాత అంటే వాళ్ళు కూడా వెనకాల పోతున్నారంట. ఇంటికి పోయి పెదరాల పెద్దమ్మ ఉందంట ఇంటి పక్కలో. ఏం పెద్దమ్మ నేను మా పుట్టింటికి పోతాండ, మా వారికి బత్తిముండాయి వండి పెట్టు నేను వచ్చేదాం కానింట. సరే పొమ్మా భూ పెట్టమ్మా అనే వాళ్ళు ఉన్నారు. బత్తమిత్తే పెట్టే మాకేమింది వండి పెడతాం పోనంట. అయితే నాకు ఆ దండి మీద ఉండే చీర జాకెట్ వెళ్ళా నేను పిండుకొని కట్టుకొని పోతాను. సరే పొమ్మ భాగ్యమాదేం భాగ్యమని ఆ దండి మీద చీర ఇప్పించుకొని చీర జాకెట్ ఇప్పించుకొని బాయికాడికి పోయి నీళ్లు పోసుకొని చీర పిండుకొని కట్టుకొని పోతుందంట మహాతల్లి మాధవీదేవి. కట్టుకొని పోతుంటే గంప చేతులు పట్టుకొని వాళ్ళు మేము ముందు పోతా అంటే వాళ్ళు వెనకలు పోతున్నారంట. వాళ్ళు బండికాడికి పోతాను 7 మంది కోడన్లో అబ్బా ఇదిగోరా ఈమెనంట మాధవీదేవి. ఈమె పోయింది బండి కదలదంట, మా చీర ఏమి ఈమె చీర ఏమి అంటున్నారంట. 7 మంది వాళ్ళు పక్క పక్క నవ్వుతున్నారంట. నవ్వుతా అంటే సరేలేని ఒక గంప చేతిలో పట్టుకొని ఒక కుడిమి పట్టుకొని నూకుతుందంట. 7 గంటలకు తగిలికిచ్చిన బండి పీకలే. బండి పీకకపోతే మళ్ళా పైన నింది పెద్ద రెడ్డికి లే వీళ్ళందరూ బండి దిగితేనే బండి కదిలేది, లేకపోతే బండి కదలదండి అంట. వాళ్ళందరూ తప్ప దిగి ఎండకు నడుతా అంటే ఈమె గంపెత్తుకొని బండి నూకి బండిలో పోతుందంట. బండిలో కూర్చొని వాళ్ళందరూ నడుతాంటే మా బండిలో కొని పోతుందంట గుడికి. అప్పుడు గుడికాడికి పోయింది.
గుడికాడికి పోతానే మళ్ళా వీళ్ళు ఊర్లో వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏమ్మా మీ అన్నగారు ఏం పెట్టారమ్మా అంటే ఆడ మాడి చెక్క పెట్టినారట. అబ్బా మా వదిన చేసిండే రేకోలికి ఏమి చేసిండు అని చెప్పుకుంటానంట ఆయమ్మ ఆడబిడ్డ. మా పెద్ద వదిన చేసిండే అది పలా అన్నం అంటే చేతి కట్టలే అని చెప్పుకుంటా ఉందంట మాధవీదేవి. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మీరు లైకులు కొట్టి మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. ఓకే.